ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఒక పద్ధతికి అలవాటు పడినారు క్రైస్తవులు, ఒక జీవన విధానానికి అలవాటు పడినారు. బైబిల్ లేని అలవాటు, భక్తి లేని అలవాటు, భక్తి లేని జీవితం అలవాటు పడినారు. వాళ్ళకి ఏ వార్త వింటేమి, వాళ్ళు ఏ వార్త వింటేమి, వాళ్ళకి భయం ఏంటండి? వాళ్ళు త్రాగుడు మానుతున్నారా? వాళ్ళు చెడు క్రియలు మానుతున్నారా? వారు జారత్వం మానుతున్నారా? వారు వ్యభిచారం మానుతున్నారా? దొంగతనాలు మానుతున్నారా? మోసగించే తనము మానుతున్నారా? అబద్ధ సాక్ష్యాలు చెప్పే తనము మానుతున్నారా? ఏది మానుతున్నారండి? ఈ వార్తగా ఉండిపోతుంది. వాళ్ళ జీవితాలు జీవిస్తున్నానేమన్నారు. కారణం వారిలో భయం లేదంట. అబక్కున్న భయం లేదు, అబక్కున్నటువంటి ప్రార్థన జీవితం లేదు. అబక్ అంటున్నాడు, అయ్యా అయ్యా నన్ను నూతనపరచు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నన్ను నూతన పరుచయ్యా. నువ్వు చేసావా ప్రార్థన? 2023 సంవత్సరం గతించిపోయిందయ్యా, నా రోత జీవితం అలాగే ఉందయ్యా, నా అలవాట్లు మార్చుకోలేకపోయినాయా, నా పద్ధతులు మార్చుకోలేకపోతున్నానయ్యా, నన్ను కనికరించు, నన్ను మార్చు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేశావా నా ప్రియ సహోదరి సహోదరుడా? లేదు. 31 వచ్చిందంటే పండగ, కేక్ కట్ చేసుకోవటం. అయ్యా 2003 నేను మారలేకపోయాను, నా అలవాట్లు మార్చుకోలేకపోయా, నా చెడు క్రియలు మార్చుకోలేకపోయా, 2004లో ప్రవేశిస్తున్నాను ప్రభువా అని మోకాల మీద దండ వేసి దేవునికి మొరపెట్టే జీవితాలు పోయినాయి. ఆ యొక్క స్థితి లేదు మందిరాలలో. కేవలం ఒక ఆలోచన, కేవలం ఒక అలవాటు, కేవలం ఒక క్రమం, ఇది ఆచరించటానికి మాత్రమే 31న అందరూ మందిరాలకు వెళ్తున్నారు. కానీ ఈ వార్త విన్న తర్వాత నేను మారలేదే. అబక్కు ప్రవర్తన, అబక్కు చేసిన ప్రార్థన నేను చేయాలి, అబక్కు చేసిన ప్రార్థన నేను నేర్చుకోవాలి. అయ్యా ఈ 4 రకాలైన ప్రార్థన, అయ్యా ఎంత విలువైన ప్రార్థనలు, ఈ ప్రార్థన నేను చేయాలి నా మందిరంలో, నా సర్వశక్తి గల దేవుణ్ణి ప్రార్థించాలని. ఏనాడైనా నువ్వు వెళ్ళావా మందిరానికి? ఆలోచన చేయి నా ప్రియ సహోదరి సహోదరుడు. నన్ను ఒక ఆయన పిలిచాడు, నాకు ఇక్కడ సంఘం లేదు కనుక, నాకు సంఘ సభ్యులు ఇక్కడ లేరు కనుక నేను ఇక్కడ 31 సాయంత్రం ఇక్కడ లేను. నన్ను ప్రవచన టెలివిజన్ స్థాపకుడైన కిరణ్ గాంధీ గారు, అంకులు నువ్వు రా, ఒక కొద్ది నిమిషాలు వాక్యోపదేశం చేయమని నన్ను అక్కడికి పిలిస్తే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి 40 నిమిషాలు 45 నిమిషాలు వాక్యం చెప్పి, పాస్టరమ్మ గారు అంకులు ఒక 15-20 నిమిషాలు ఉంది అంకులు, నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాము అంకులు నడిపించు అంటే, లేదమ్మా నువ్వు నడిపించు, నేను ఉంటానులే ఇక్కడ అని చెప్పి నేను వెళ్ళి నాకు ఏర్పాటు చేసిన సీట్లోనే కూర్చున్న అమ్మాయి కొన్ని మాటలు చెప్పి ఆ తర్వాత నడిపించడం ప్రారంభించింది పాస్టరమ్మ గారు. నా మధ్యలో నేను మోకరించాను, నా కుర్చీ నుంచి దిగాను, మోకరించాను, అందుకున్నాను. నేను అట్లీస్ట్ 15-20 నిమిషాలు నేను వాళ్ళను ఆరాధనలో నడిపించాను. 2024 సంవత్సరంలోనికి ప్రవేశించిన 15 నిమిషాల వరకు నేను వారిని ప్రార్థనలో నడిపించాను, వారితో ఒప్పించాను, వారిలో ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాను. ఆ యొక్క అబక్కు చేసిన ప్రార్థన వాళ్ళకు తెలియజేశాను. అద్భుతమైనగా నడిచారు వాళ్ళ ప్రార్థనలో. సంఘ బిడ్డలందరూ ప్రార్థనలోనే పశ్చాత్తాప హృదయంతోనే, వేదనతో, దుఃఖముతో క్షమించు ప్రభు అని అడుగుతూ మేము 2024 సంవత్సరంలో ప్రవేశించాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలా ఆనందించారు విశ్వాసులు. తర్వాత నాకు ఫోన్ చేసి కిరణ్ గాంధీ పాస్టమ్మ గారు చాలా సంతోషపడినారని నాకు తెలియజెప్పారు. ఆనందించాం.
పశ్చాత్తాప ప్రార్థన చేయాలి, నూతనపరచాలి. ఈ భయం మనకుందా? ఈ ప్రార్థన జీవితం ఉందా? నేను చాలా సంతోషించా. ఎస్, మంచి వాతావరణం కలిగిన మంచి స్థలానికి నన్ను నడిపించాడు దేవుడు. ఈ 2023 సంవత్సరానికి టాటా చెప్పి 2024 సంవత్సరం ప్రవేశించడానికి చక్కటి అవకాశం అనుగ్రహించాడు దేవుడని నేను సంతోషించాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, రెండో మాట ఏమంటున్నాడు? యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నాకు నూతన పరచు. అంటే దీని నేను జీవిస్తున్నాను, నా ప్రయత్నం నేను చేయించున్నాను, నా కార్యములు నేను నూతన పరచుకోలేకపోతున్నాను, నీకే అప్పచెప్తున్నానయ్యా, నీ చేతికే అప్పచెప్తున్నాను. నువ్వే నన్ను నూతన పరచువాడు. నీ శక్తి ద్వారా నూతన పరుస్తావు, నీ యొక్క శక్తి బలము చేత నన్ను నూతన పరుస్తావు. నువ్వు లేకుండా నేను నూతన పరచబడలేను. దయచేసి ప్రభువా నన్ను నూతన పరచమని ప్రార్థన చేస్తున్నాడు. మనత కానివి, మనము ఆ యొక్క ప్రవర్తన మార్చుకోలేని ప్రవర్తన, మనము ఆ యొక్క స్థితి నుంచి బయటికి రాని యొక్క అలవాట్ల నుంచి, మనం ఆ యొక్క క్రియల నుంచి బయటికి రాని క్రియలను సర్వశక్తి గల దేవునికి అప్పచెప్పాలనేది ఈ యొక్క ప్రార్థన అంశం. ఈ ప్రార్థన మనకు నేర్పుతుంది. ఆయన చేసిన ప్రార్థన, నాకు నేనైతే బాగుపడలేకపోయా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ నేను బాగుపడలేకపోయా. నీ పాత్రగా వాడబడుతున్నా, నీ ప్రవర్తగా ఉంటున్నాను, కానీ నేను మారలేకపోయాను. ఈ సంవత్సరం అన్నా ప్రభువా నన్ను నూతనపరచు, నీ కార్యాలు నా జీవితంలో నూతనపరచు, అవి నేను చూడాలయ్యా, నాకు తెలియజేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడంటే చేసావో ఈ ప్రార్థన? వార్త విన్న తర్వాత, రాకడ సమయం ఆసన్నమైన తర్వాత, ఎత్తబడి ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళ అందరినీ కూడా మధ్య ఆకాశంలోనికి ఎత్తే రోజు వస్తుందని తెలిసిన తర్వాత, ఈ సువార్త విన్న తర్వాత, మత్తయి సువార్త 24వ అధ్యాయం చదివిన తర్వాత సూచనలు నీకు కనిపిస్తున్నా కానీ నీకు భయం ఏమైనా ఉందా? ఇది వార్త కాదా? నీవు ప్రార్థన చేయలే. ఎందుకని? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చదువు. కావున మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపోయిన నీ ప్రాచీన స్వభావము. ఇది మాట ఏంటంట? చెడిపోయిన ప్రాచీన స్వభావము, దురాలోచన, దుష్టత్వంలో మనము మోసకరమైన జీవితము జీవిస్తున్న క్రైస్తవులుగా ఉన్నాం. అవి మన నుంచి దూరం అవటంలా, అవి మనల్ని విడిచిపెట్టడంలా, మనం అడ్డు పెట్టుకొని ఉంది ఆ పాపపు జీవితం, ఆ మోసకరమైన గుణము, ఆ దురాలోచన గుణము, చెడు అలవాట్లు, చెరుపలవద్దాం మనం అడ్డు పెట్టుకొని ఉన్నాయి, విడిచిపెట్టలేకపోతున్నాం. వాటినిన్నిటి నుంచి విడుదల దయ్యవాడు మన సర్వశక్తి గల దేవుడు. మన చెడు ఆలోచనల నుంచి, చెడు క్రియల నుంచి, చెడు ప్రవర్తన నుంచి, చెడు వ్యసనాల నుంచి విడిపించగల శక్తి గల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని నువ్వు తెలిసి కూడా, ఈ వార్త విన్ని కూడా నువ్వు ఎందుకు ఆయనకు అప్పచెప్పుకోలేకపోయావు? 2023వ సంవత్సరం అంటే తెలిసి తెలియనట్టు నటించటం. ప్రైజ్ లార్డ్. తెలిసి తెలియనట్టు కూడా వాక్యం వింటున్నా వినన్నట్టే. ఇది ఏంటి? నువ్వు మోసకరమైన జీవితం. నీకు ఒక మాట చెప్పానా? నేను యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, యేసు ప్రభువుల నామములో బాప్తిసం తీసుకొని జీవిస్తున్నప్పుడు నాలో ఉన్న సిగరెట్ వ్యసనం ఇంకా పోలా. సిగరెట్ కాలుస్తానేమన్నా, ప్రార్థనలు చేస్తానేమన్నా, సంఘములు చెప్పా, పాస్టర్ గారికి చెప్పా, అందరూ ప్రార్థన చేస్తున్నారు. కానీ ఒక రోజు రానే వచ్చింది. ఒక మధ్యాహ్న కాల సమయంలో ఇదే గుడివాడలో ఒక పాస్టర్ గారికి నాకు పరిచయం అయింది. ఆయన అన్నాడు, నీ ఆఫీస్కు దగ్గరలోనే ఒక గృహ కూడిక ఉంది మధ్యాహ్న కాల సమయంలో, అంకుల్ నీ రెస్ట్ సమయం కాబట్టి నువ్వు రావచ్చు, 1 గంట వాక్యం విని వెళ్ళొచ్చు అని చెప్పి అన్నప్పుడు నేను ఆ గంట వినటానికి వచ్చాను ఆ గృహ కూడికి. ఆ గృహ కూడికలో అబ్రహాము తవ్వినటువంటి బావిలో మంచినీళ్ళు పడినవి. ఆ తర్వాత ఆ పిలుపు వారు ఆ బావిని పూడ్చివేశారు. ఆ తర్వాత ఇస్సాకు అదే బావులను పూడిక తీయటం ప్రారంభించాడు. ఆ యొక్క పిలుపు వాళ్ళు పూడ్చిన ఆ యొక్క బావిలను. అప్పుడు అవి మళ్ళీ మంచినీళ్ళు పడుతున్నాయి, వాళ్ళు స్వాధీనపరుచుకుంటున్నారు.
ఇంకొక స్థలానికి వెళ్తున్నాను. ఇలా జరుగుతుంది. ఈ వాక్యము చెప్తున్నాడు పాస్టర్ గారు. అప్పుడు చెప్తూ ఆయన ఒక మాట అన్నాడు, మన ఈ దేహము, ఈ హృదయము బావి లాంటిది. ఇందులో చాలా చెడులు ఉన్నాయి, చెడు ప్రవర్తనలు ఉన్నాయి, చెడు ఆలోచనలు ఉన్నాయి, చెడు క్రియలు ఉన్నాయి. మనము కూడా తీసేసుకోవాలి అని మాట చెప్పాడు. ఎప్పుడు ఈ మాట చెప్తున్నాడో నేను ఆ మాట పైన, ఆ వాక్యమైన లక్ష్యం ఉంచినప్పుడు ఒక ప్రేరేపణ నాకు వస్తుంది. ఒక వ్యక్తి నాతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. నీలో ఉన్న పూడు తీసేసుకురాదు, నీలో ఉన్న నీ హృదయంలో పూడు తీసేసుకురాదని. నేను ఉలిక్కి పన్నా, ఏంటి ఇలా ప్రేరేపణ వస్తుంది ఏంటి అని. అప్పుడు ఏంటి అని నేను గమనించడానికి ప్రయత్నం చేసినప్పుడు అంటున్నాడు, నీ సిగరెట్ అనేటువంటి వ్యసనము పూడికని తీసేసుకో అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది ఈ వాక్యం నా కోసమే. అందుకే దేవుడు నన్ను పిలిచాడు, అందుకే దేవుని దాసుని ద్వారా నన్ను పిలిపించాడు, దేవుని దాసుని ద్వారా ఈ వాక్యం నాకు వినిపించాడని భావన నాకు వచ్చినప్పుడు నేను ప్రార్థన అయిపోగానే లేచాను, నిలబడినాను. నేను అన్నాను, నేను 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అదే జనవరి నెల, ఇదే జనవరి నెల, అదే సంక్రాంతి పండుగ 3 రోజులు సెలవులు వస్తాయి ఆఫీసుకు కూడా. ఆ 3 రోజుల సెలవులో నేను ఉపవాస ప్రార్థన చేయాలనుకుంటున్నాను, నాకు సహకరిస్తారా అని అక్కడ అడిగినప్పుడు ఒక తల్లి కూతురు ఇద్దరు లేచి మేము సహకరిస్తామండి అన్నారు. ప్రైజ్ లార్డ్. మేము వెళ్ళాము. గురునాథం గారు చర్చి. ఆ గురునాథం గారు అంకుల్ గారు నాకు బాగా పరిచయం అప్పట్లో కొద్దిగా. ఆయనకు ఉపవాస ప్రార్థనలకు, రాత్రి కూడికకు నేను వెళ్ళేవాడిని ఆ సంఘానికి. ఇక్కడ ఉన్నప్పుడు విజయవాడ నుంచి కూడా వచ్చేవాడిని అక్కడికి. అప్పుడు విజయవాడలో ఉన్నా. ప్రైజ్ లార్డ్. అక్కడికి నేను వెళ్ళి, అంకులు నాకు ఇలా ప్రేరేపణ వచ్చింది, నేను ఇలా మాట ఇచ్చాను, నేను ఉపవాస ప్రార్థన ఉండాలనుకుంటున్నాను అంకులు, ఆ సెలవు రోజుల్లో నాకు అవకాశం ఇవ్వా నీ మందిరంలో అని అడిగాను. తీసుకున్నానా, నేను ఉంటారా నీకెందుకు, నేను నిన్ను నడిపిస్తాను రానానా అన్నాడు. చాలా ధైర్యం ఇచ్చాడు. ఇంటి దగ్గర విజయవాడ నుంచి బయలుదేరా. ఒక బట్టలు తీసుకున్నాను, బైబిల్ తీసుకున్నాను, బయలుదేరి వచ్చా. 3 రోజులు గట్టిగా ఉపవాసం. ఉదయం 10 గంటలకు కరెక్ట్గా మా దగ్గరికి వచ్చే టీ ఒక కప్పు తాగేటోని. తర్వాత ఏది కూడా ముట్టడానికి కుదరలేదు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు కరెక్ట్గా టీ ఇచ్చేవాడు. మళ్ళీ ప్రార్థనలో ఉండేవాళ్ళం. ఆ రకంగా 3 రోజులు ఉపవాసం, కట్టిక అంతకుముందు నా జీవితంలో ఎప్పుడు ఉపవాసం ఉన్నోనే కాదు, నాకు అసలు నేను తిండిపోతున్న ఆశ కలిగిన వాడిని తిండికి. అటువంటి వాడిని కట్టిక ఉపవాసం చేశాను. 3వ రోజు మధ్యాహ్న కాల సమయంలో 3 గంటల సమయంలో ప్రార్థన చేయించుండగా గురునాథం గారు అంకుల్ గారు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. నాకు ఎదురుగా, ఆయనకు ఎదురుగా నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నాకు అటుపక్క ఇటుపక్క తల్లి ఒక పక్క, కూతురు ఒక పక్క, ఇద్దరు నాకు సపోర్టుగా ప్రార్థన చేస్తున్నారు. ఘోరమైనటువంటి రోదనతో ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు ఒక దర్శనం నేను చూశాను. నా 2 వేల మధ్య నుంచి ఒక సిగరెట్ విడిపోయి కాలుతున్న సిగరెట్ పరుగులు తీస్తున్నట్టు చూపించాడు. నేను ప్రార్థన అయిపోయింది. అప్పుడు అన్నాను, రోజు అడుగుతాడు అంకులు, అరే ఏమైనా దర్శనం చూసావు నానా అని. లేదు అంకులు అని. ఇప్పుడు దర్శనం చూడగానే చెప్పాను, అంకులు ఇలా నేను దర్శనం చూశాను ప్రార్థనలో అంటే, ఎస్ దేవుడు నీలో నుంచి సిగరెట్ తీసేశారు రా అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా రోజుకు 2 పెట్టెలు అంటే 20-24 సిగరెట్లు కాల్చేవాడిని. ఆ రోజు నుంచి గీత గీసిన ప్రకారం సిగరెట్ కాలటం మానివేశా. అందరూ ఆశ్చర్యపోయారు, నా కొలిక్కి ఆశ్చర్యపోయారు. నా దగ్గర సిగరెట్ తీసుకొని కాల్చేవాళ్ళు ఆశ్చర్యపోయాడు. నాతో పాటు సిగరెట్ కాల్చేవాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి, ఏం జరిగింది అన్నాను. యేసయ్య నన్ను సిగరెట్ మాన్పించాడు. ఏం చెప్పాను? యేసయ్య నన్ను సిగరెట్ మాన్పించాడు. ప్రభావం. మనము విడుదల చేసుకోలేనటువంటి అలవాట్లను యేసయ్య ఇలాగే తీసేస్తాడు, ఇలాగే తీసివేస్తాడు. ఎందుకంటే 12 సంవత్సరాల రక్తస్రావణంలో కలిగిన ఆ స్త్రీ వస్త్రాన్ని ముట్టినప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, నాలో నుంచి ఒక ప్రభావం వెళ్ళింది, ఎవరు నన్ను ముట్టారని. ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ముట్టాలని ప్రయత్నం చేస్తే మనము, ఆయన నన్ను ముట్టాల ప్రభావం అని మనం ప్రార్థన చేయగలిగితే, ఆయన మనం ముట్టినప్పుడు ఆయనలో నుంచి మనకు ప్రభావం వస్తుంది. ఆ ప్రభావమే మనల్ని రక్షిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ లార్డ్. అంతేకా అబ్బకు ప్రార్థన చేస్తున్నాడు, నూతన పరచు ప్రభువా, సంవత్సరములు జరుగుచుండగా
నీ కార్యము నా జీవితంలో నూతనపరచు, ఒక కార్యము చేయి. ఆ రోజు నా జీవితంలో ఒక గొప్ప కార్యం, సిగరెట్ వ్యసనం నుంచి నన్ను విడుదల చేయించాడు. నా ప్రియ సహోదరి సహోదరా, అది నేను కనులారా చూశాను, నా జీవితంలో నేను అనుభవించాను. అది నాకు తెలియచేయి. సంవత్సరంలో జరుగుతున్నాయి ఇవి నాకు తెలియచేయి. ఎంత చక్కటి ప్రార్థన. నువ్వు ఎప్పుడన్నా ఇటువంటి కార్యాలు చూసావా? ఎప్పుడన్నా నువ్వు చూసావా? నువ్వు సాక్ష్యం చెప్పావా? ఎవరన్నా నడిపించావా? ఎవరన్నా తీసుకొచ్చావా? దేవునికి అప్పచెప్పావా? నీ సాక్ష్యాన్ని బట్టి, నా సాక్ష్యాన్ని బట్టి చాలామంది కూడా దేవుని సన్నిధికి వచ్చారు. అనేక గృహాలలో, అనేక గృహ కూడికలలో నేను సాక్ష్యం చెప్పాను. అనేక మంది మారు మనసు పొందారు, త్రాగుబోతనం నుంచి విడుదల పొందారు. నీ యొక్క సాక్ష్యాన్ని బట్టి ఎవరైనా మారారా? దీన్ని నూతన కార్యం అంటారు. ఈ ప్రార్థన నువ్వు చేసావా నా ప్రియ సహోదరి? ఇది దేవుడు చేసిన కార్యము, ఇది వార్త కాదా అని నేను అడుగుతున్నాను. ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన ఈ వార్తలు వినటానికి నువ్వు ఇంకా ఇష్టపడటం లేదా? చిత్త వృత్తి అందు అక్కడ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 23వ వచనం. మీ చిత్త వృత్తి అంటే అర్థం ఏంటి? దేవుడు మీకు అనుగ్రహించిన పని. వృత్తి అంటే పని, చిత్తం అంటే దేవుడు నీకు అనుగ్రహించిన దాన్ని అని అర్థం. చిత్త వృత్తి అంటే నీకు దేవుడు అనుగ్రహించిన పని. అది ఏ పని అయినా సరే, అది నీకు గృహిణి ధర్మమా, ఉద్యోగమా, నీకు ఏదైనా వ్యవసాయం పనా, చేతి పనులా, దేనివల్ల దేవుడు నీకు జీవించటానికి నీకు దేవుడు ఇచ్చాడు ఆ పని. నీ ధర్మము తల్లి ధర్మమా, భార్య ధర్మమా, భర్త ధర్మమా, భర్త పనా, తండ్రి పనా, ఏ పని అయితే అది చిత్తం అంటే దేవుని చిత్తములో అనుసారంగా దేవునికి ఇష్టమైనదిగా నువ్వు ఆ పని చేసి దేవునికి ఇష్టడుగా జీవిస్తే అదే మారు మనసు. ఇక మారు మనసు అంటే ఎక్కడ ఉందో వచ్చేది? అదే మారు మనసు. చదువురా. మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై, యథార్థమైన భక్తి గలవారై, దేవుని పోలికగా నవీన స్వభావం కలిగి. 23వ సంవత్సరంలో ఏ స్వభావం ఉందో, ఏ గుణాలు ఉన్నాయో, ఏ అలవాట్లు ఉన్నాయో అన్నీ కూడా మూట కట్టుకొని మనం ఈపున వేసుకొని మళ్ళీ 24వ సంవత్సరంలో ప్రవేశించాం. ఇది ఆ క్రైస్తవ జీవితం. చదవండి. భక్తి వార్త విన్నాడంట, భయపడినాడంట, కార్యం చేయమని బతిమలాడుతున్నాడు. ఈ ప్రార్థనను మనం క్రైస్తవ సమాజంలో చేయాలి. క్రైస్తవులము. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి ఇదిగో సుంకపు గుప్తదారుడు ధనవంతుడైన, ప్రైజ్ లార్డ్. సుంకము అంటే పన్ను వసూలు చేసేవారు, ఇంగ్లీష్లో ట్యాక్స్ కలెక్టరు అంటారు. ఆ రోజు రోమ ప్రభుత్వాలలో ఏంటంటే నువ్వు ఎంత వసూలు చేస్తే మాకు అనవసరం, కానీ మాకు సంవత్సరానికి లేదా 6 నెలలకు లేదా 3 నెలలకు ఇంత నీకు ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రాంతం నుంచి మాకు వసూలు తీసుకొచ్చి అప్పచెప్పాలి అంటాడు. అది వాళ్ళ నియమం. ఆ ప్రకారము ఈయన ఎక్కడ రూపాయి వసూలు చేయాలనో రూపాయిన్నర వసూలు చేశాడు. ఎక్కడ రూపాయిన్నర వసూలు చేయాలనో అక్కడ 2.5 రూపాయలు వసూలు చేసి ఆ యొక్క రూపాయి తన ఇంట్లో దాచుకున్నాడు. రూపాయిన్నర గవర్నమెంట్ కట్టాడు. ప్రైజ్ లార్డ్. ఎక్కడ రూపాయి కట్టాలో రూపాయిన్నర వసూలు చేసి 10 రూపాయలు తన ఇంట్లో దాచుకున్నాడు. రూపాయి గవర్నమెంట్కు కట్టాడు. ఆ ప్రకారము ఏం చేశాడంట? ధనవంతుడు అయ్యాడు. ఇది మోసమా కాదా చెప్పండి? మోసం చేశాడా ప్రజలను? లోకములో జీవిస్తున్న వారి జీవితాలు ఎలా ఉన్నాయి? నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడు అయితే ఈ మోసకరమైన జీవితము నీకు, అదే మనం చదివింది. నువ్వు మోసకరమైన జీవితము, దురాశ కలిగిన జీవితము, చెడిపోయిన ప్రవర్తన అని. అందుకే పౌలు భక్తుడు అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికను నేర్పాడు మనకు. అది గుణాలు ఈ యొక్క ధనవంతుడు అయిన జక్కైలో ఉంది. పాపముతో కూడగట్టిన డబ్బు, ఆ డబ్బుతో ధనవంతుడయ్యాడు, పేరు మోసాడు. కానీ ఆయన చేసిన ఒకే ఒక మంచి పని ఏంటి అంటే ఈ యొక్క సుంకర్లను ప్రేమించినటువంటి ఈ ఈ యేసయ్య ఎవరు? సుంకర్ల ఇంట్లో భోజనం చేసేవారు. సుంకర్లు అంటే అసహించుకునేవారు. వాళ్ళు దరిదాపు రాని
ఆ యొక్క బోధకులు, ఆ పరిచయులు, ఆ శాస్త్రులు, మరి ఈ యేసు ప్రభు బోధిస్తూ మందిరాలలో ఈయన యూదుడై ఉండి కూడా సుంకర్ల ఇంటికి వచ్చి భోజనం చేస్తూ, సుంకర్లను ప్రేమించుతూ, సుంకర్ల దగ్గర ఉన్నటువంటి వారితో కలిసి సావాసం చేస్తున్న ఈ వ్యక్తి ఎవరు, నేను చూడాలి అనుకున్నాడు. అంతే. వెంటనే దేవుడికి అర్థమైపోయింది, యేసయ్యకి ప్రత్యక్షమయ్యాడు. 4వ వచనం 5వ వచనం. అప్పుడు యేసు పరిగెత్తి చూసుటకు మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు త్వరగా దిగు రమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసిన వాడనై ఉన్నానని చెప్పగా అతను త్వరగా దిగి తన ఇంటిలోనికి చేర్చుకొనేను. ప్రైజ్ ది లార్డ్. ఇల్లు అంటే 2. ఒకటి మనుషులు చేతులతో కట్టి నివాసముగా ఏర్పడిన ఇల్లు ఒకటి. 2 దేవుడు ఏర్పాటు చేసిన ఇల్లు ఒకటి. దేవుడు ఏర్పాటు చేసిన ఇల్లు ఎక్కడుంది? నీ హృదయం దేవునికి ఆలయమై ఉన్న విషయము, నీలో నీ పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉన్న విషయము నువ్వు ఎరగవా? అంటే నీ హృదయం దేవునికి ఇల్లై ఉన్నావు. ఆ ఇంటిలోనికి వచ్చాడు దేవుడు. మనుషులు కట్టిన ఇంటిలోనికి రాలే. జక్కయ్య హృదయం అని ఇంటిలోనికి ఆయన వచ్చాడు. జక్కయ్య ఇంటిలో మాట్లాడాడు. ఆ ఇంటిలో జక్కయ్యకి స్థానం ఇచ్చాడు. ఆయన హృదయం అని ఇంటిలోకి స్థానం ఇచ్చినప్పుడు ఆయనలో ఉన్న పాప దోషము తొలగిపోయింది. ఆయనలో ఉన్న పట్టి పీడిస్తున్న లంచగొండితనము, మోసకరము, దగ మొత్తము దూరమైపోయి నూతన స్వభావం వచ్చేసింది జక్కయ్యలో. తప్పని కూడా దేవుని మహిమపరచండి. ఆయన మాటే, ఆయన వాక్యమే ఆయన హృదయంలో పోయింది. ఆ దేవుడు మాట్లాడిన ప్రతి మాట, ఆయన మాటే జీవవాక్యం. ఆయనే వాక్యమే జీవమై ఉన్న దేవుడు. ఆ వాక్యం వెళ్ళినప్పుడు ఆయన మారిపోయాడు మొత్తం. 8వ వచనం చదువు. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, ఆస్తుల సగము బీదలకు ఇస్తున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకొని 4 అంతలు అతనికి తిరిగి చెల్లించేదను. ఏమంటున్నాడా? నా ఆస్తి సగం అమ్మి బీదలకు ఇచ్చేస్తా. ఎందుకంటే ఇది మోసముతో, దగతో, లంచం కొడితనంతో సంపాదించిన ఈ ఆస్తి. అది నేను ధనవంతునయ్యాను. ఇప్పుడు నా కళ్ళు తెరవబడినాయి. నేను నూతనంగా జీవించాలి. నాలో నూతన స్వభావం రావాలి. ఈ స్వభావంతో నేను జీవించాలి. నీ రాజ్యంలో నేను చేరాలి. నీ రాజ్య స్థాపనలో నేను ఉండాలయ్యా. వద్దు, ఈ ధనం వద్దు, ఈ ఆస్తి వద్దు, నాకు వద్దు. నా ఆస్తి అమ్మేస్తా, బీదలకు సగం ఇచ్చాను. ఎవరి దగ్గర తీసుకున్న వాడికి 4 వంతులు చెల్లిస్తానని పశ్చాత్తాపడినాడు. నూతన స్వభావం వచ్చేసింది. అందుకే అంటాడు హబక్కూ, నూతన క్రియ జరిగించు, నూతన కార్యము జరిగించు. జక్కయ్యలో జరిగించాడు. జక్కయ్య దేవుని బిడ్డగా ముద్రింపబడినాడు. ఆ పరలోక రాజ్యం సమీపించినప్పుడు మారు మనసు కలిగిన వాడై ఆ రాజ్యములో స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నువ్వు సంపాదించుకున్నావా? ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితం జీవిస్తున్నావు? ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుతున్నావు? నీ హృదయమైన ఇంట్లో యేసయ్య మాట ఉందా? నీ హృదయమైన ఇంట్లో యేసయ్య మాట ఉంటే నువ్వు చిత్తవృత్తి కలిగిన కుమార్తెవై, నూతన స్వభావం కలిగిన కుమార్తెవై నూతన జీవితం జీవిస్తున్నావా? ఏది నీ భక్తి? ఏది నీ కర్తృత్వం? అడుగుతున్నాడండి ఈరోజు. ఇది వార్త కాదా? ఒక స్త్రీ శరీర దాహము కలిగినదై ఆమె పాప జీవితంలో జీవిస్తూ ఉంటే ఆమెను రక్షించడానికి, ఆ పాప జీవితం నుంచి విడిపించడానికి, ఆ గ్రామ ప్రజలందరికీ కూడా ఆయన మేలు చేయటానికి ఆ యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు. నా ప్రియ సహోదరి సహోదరా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ స్త్రీ ఆ నీటి దగ్గరికి, బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడారు. సంభాషించుకున్న తర్వాత, అయ్యా నేను ఇచ్చే నీళ్లు నువ్వు తాగితే ఇక నువ్వు ఎప్పుడు ఎన్నటికి దాహము కలగదు, నీలో ఊరని నీటి బుగ్గగా ఉంటుంది. నేను ఇచ్చే దాహమును తాగితే, నీళ్లు తాగితే అంటే అది నాకు కావాలయ్యా, నాకు ఇవ్వు. నేను ఇంత దూరం వచ్చి కష్టపడి వచ్చి చేదుకొని ఈ నీళ్ళు మోసుకొని వెళ్ళటానికి నాకు ఇష్టం లేదు, అవి నాకు ఇవ్వు అని అడిగినప్పుడు, ఎస్ నేను నీకు ఇస్తా, నేను నీకు ఇస్తా, నువ్వు వెళ్ళి నీ పెరిమిటిని తీసుకురా అంటది ఆవిడ.
ఆ 14-15 వచనాలు చదువుతున్నప్పుడు, అయ్యా నాకు పెనిమిటి లేదయ్యా. ఎస్, నువ్వు అన్నమాట నిజమే, నీకు పెనిమిటి లేడు. ఇంతకు ముందున్న 5 కూడా నీ పెనిమిట్లు గారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడు. అంటే నువ్వు 6 శారీరక సంబంధమైన దాహాన్ని తీర్చుకుంటూ చెడ్డ జీవితము జీవిస్తూ నువ్వు ఉన్న మాట వాస్తవమే అని తెలియజేసి తన ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన అలవాట్లను గుర్తు చేసి అది విడిచిపెట్టు, నీకు జీవజలం ఇస్తా, నిత్యం నువ్వు జీవిస్తావు, నీకు ఆకలి ఉండదు, దాహం ఉండదు, నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే నేను ఇచ్చే మాటలు అని చెప్పినప్పుడు ఆమె సంతోషించింది, ఆలోచన చేసింది. అప్పుడు అంటుంది, యోహాను సువార్త 4:28 వచ్చిన, ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి నేను చేసినవి అన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడ. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నేను ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేయాలనుకుంటాం. నువ్వు అనుకుంటావు నేను ఏమి చేసినా కానీ ఎవరు చూడటం లేదులే. నిజమే, నీ బంధువులు చూడటంలే, నీ రక్త సంబంధులు చూడటంలే, చూసినా నీకు భయం లేదు, నీ ఇంటి వారు చూసినా నీకు భయం లేదు. నిర్భయంగా నువ్వు చేయవలసిన పనులన్నీ చేస్తూనే ఉన్నావు. మోసం చేస్తున్నావు, దగా చేస్తున్నావు, దొంగతనం చేస్తున్నావు, అనేకమైన అబద్ధాలు చెప్తున్నావు, అనేక విధాలుగా నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావు. నీ చేతుల నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నన్ను ఎవరు చూడటం లేదే అనుకుంటున్నావు. ఎవరు చూడసినా చూడకపోయినా నీకు జన్మనిచ్చినవాడు, నిన్ను పోషిస్తున్నవాడు, ఆయన రక్తంలో కడగబడినవాడు నిన్ను చూస్తున్నాడు. నీ దేవుడు, నీ సొత్తు చేసుకున్నవాడు నిన్ను చూస్తున్నాడు, నీ క్రియలు చూస్తున్నాడు. నువ్వు మారావా, మారలేదా? నీ క్రియలు మార్చుకున్నావా, మార్చుకోలేదా? 2003లో ఎలా ఉన్నావా, 2004లో అలా ప్రవేశించావా అనే సంగతి ఆయనకు బాగా తెలిసిపోయింది. ఈ యొక్క సమరయ స్త్రీని చూసిన దేవుడు నిన్ను, నన్ను, అందరినీ చూస్తున్నాడు. మారకపోతే మార్చుకో అని చెప్తున్నాడు. గ్రామానికి ఆ కుమార్తె సాక్షిగా నిలబడింది. నువ్వు సాక్షిగా నిలబడతావా? నువ్వు సాక్షిగా నిలబడగలవా? నీ గ్రామానికి, నీ మనసులో ఎదుట, నీ బంధువుల మీద నువ్వు సాక్షిగా దేవుని పేరట జీవిస్తున్నావా? 2004లో నువ్వు సాక్షిగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? ఇది వార్త కాదా? ఇది వార్త కాదా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఇంకొక మాట చెప్పి ఈ వాక్యాన్ని ముగించుకోవాలని ఆశపడుతున్నాను. సముద్ర తీరములో ఎక్కడ ప్రార్థన చేయటానికి, ఆరాధన జరపడానికి స్థలం లేకపోతే ఆ నదీ తీరమునకి వెళ్ళి ఆ ఇసుకలో కూర్చొని పాటలు పాడుతున్నప్పుడు ఆ పౌలు శీలలో కొంతమంది స్త్రీలు పోగొన్నారంట. ఆ స్త్రీలలో ఒక్క కుమార్తె ఉంది, దేవుని యందు భక్తి కలిగిన కుమార్తె. ఆ కుమార్తె ఓదా రంగు అమ్ముకుంటున్నటువంటి లూది అనే కుమార్తె. ఆ కుమార్తె దేవుని భయభక్తులు కలిగిన కుమార్తె. ఆమె ఆ యొక్క పౌలు శీలలో వాక్యం చెప్తున్నప్పుడు వినటానికి ఆలకిస్తున్నప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడంట. ఏం చేశాడండి? దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడంట. తెరిచినప్పుడు ఈమె పౌలు గారు చెప్తున్న మాటలపైన లక్ష్యం ఉంచిందంట. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు లక్ష్యం ఉంచిందో ఆ కుమార్తెలో సూటిగా యేసయ్య మాటలు దూరినాయి. యేసయ్య మాటలు సూటిగా హృదయంలో పదిలపరచబడినాగా అప్పుడు ఆమె హృదయంలో ఉన్న కల్ముషమంతా దూరం అయిపోయింది. పాత జీవితం అంతా బయటకు వచ్చేసింది. నూతన స్వభావం కలిగిన కుమార్తె, నూతన ప్రవర్తన కలిగిన కుమార్తె ఆమె వెళ్ళి బాప్తిసం తీసుకున్నదంట. బాప్తిసం తీసుకొని ఒక మాట అంటుంది. చూడండి, అపోస్తుల కార్యాల 16వ అధ్యాయం 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొంది ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క మాట విన్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, నూతన స్వభావం వచ్చిన తర్వాత ఆ కుమార్తె అంటుంది, అయ్యా ఓ పౌలు గారు, ఓ శీల గారు, ఆలకించండి. ఈరోజు మీరు ప్రార్థన చేయటానికి కానీ, మీరు వాక్యోపదేశం చేయటానికి కానీ ఈ పట్టణంలో, ఈ గ్రామంలో ఎక్కడా నీకు స్థలం లేదా? రండి నా ఇంటికి. నేను యేసు ప్రభువును యందు విశ్వాసం ఉంచిన కుమార్తెని నువ్వు నమ్మితే
అని ఛాలెంజ్ చేసి పిలుస్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆ మార్పు నీలో వచ్చిందా? ఒకరోజు యేసుక్రీస్తు సువార్త ప్రకటించే వారిని చేర్చుకుంటే చెరసాలలో వేసి హింసించేవారు. ఆ ప్రాంతము ఎవరైతే యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తారో వాళ్ళని దగ్గర తీస్తే వారికి శిక్షార్హులని హతమార్చే 6 పద్ధతిలో లుదియా అంటుంది, రా ధైర్యంగా రాండి నా దగ్గరికి, నా దగ్గర ఉండండి, నా ఇంట్లో ఉండండి, ఇక్కడి నుంచి సువార్త ప్రకటించండి, ఇక్కడి నుంచే యేసయ్యను సువార్త ప్రకటించో. ఎవడు ఏమంటాడు చూద్దాం. చనిపోయినా చనిపోతా, శిక్షించే శిక్షింపబడతా, మీకేమి నిబ్బరముగా రండి అని పిలుస్తున్నారు. ఈరోజు నీ ఇంటిలోనికి ఆ ప్రభు వారిని పిలుస్తున్నావా? అటు నూతన స్వభావం నీకు వచ్చిందా? ప్రవచన స్వభావం విడిచిపెట్టావా? ఎక్కడ నీ యొక్క క్రైస్తవ జీవితం? కోపం ఇస్తేనే వాత్సల్యం చూపే దేవుడు నీ దేవుడు. నీ మీద వాత్సల్యం చూపాడు కనుక నీ మీద కోపం ఉన్నప్పటికీ, నీ మీద కోపం రగులుతున్నప్పటికీ, నువ్వు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి భూలోకమునికి పంపించి నిన్ను రక్షించాలని, నీ పాప జీవితాన్ని పోగొట్టాలని, నీ పాపపు జన్మ నుంచి విడుదల పొందాలని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని కలవరి శిలువలో బలియాగముగా సమర్పించాడు. ఆ బలిపశువుగా సమర్పించిన ఆ యేసయ్య వాత్సల్యం నీ మీద ప్రేమ, నీ మీద దయ, నీ మీద కనికరమ కలిగిన వాడై ప్రజలందరిపైన తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారిని శిలువలో త్యాగం చేశాడే, బలియాగం చేశాడే. ఆ పరిశుద్ధ రక్తం ద్వారా నువ్వు నీతిమంతుడుగా తీర్చబడినావే. ఆ వాత్సల్యము నీకు దక్కిందా? ఆ వాత్సల్యము నువ్వు పొందుకున్నావా? జ్ఞాపకం చేసుకో. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలయ. ఇదిగో నా తండ్రి, నా దేవా, ఇదిగో నా ప్రభు, ఇప్పుడు ఒకటి చెప్పబడిన వాక్యాన్ని విన్న ప్రతి హృదయంలో నాటబట్టడానికి కృప దయచేయండి. హబక్కు చేసిన ప్రార్థన నాయన వివరించడానికి కృప దయచేసినావు తండ్రి, మీ స్తోత్రాలు. ఈరోజు అంశం కూడా అదే, హబక్కు చేసిన ప్రార్థన. నాయన ఈ ప్రార్థనలో 4 రకాలైన ప్రార్థన చేశాడయ్యా. 4 రకాల ప్రార్థనలు మేము నేర్చుకొని ఈ 2004లో మేము ప్రభా నీ బిడ్డలుగా ముద్రించబడటానికి కృప దయచేయండి. ఒక్కొక్క ప్రార్థనలో ఉన్నటువంటి మర్మము, ఒక్కొక్క ప్రార్థనలో ఉన్న శక్తిని మేము పొందుకోవడానికి కృప దయచేయండి. ఇటు ప్రార్థన జీవితం మాకు కలిగజేయండి ప్రభా. ప్రవక్త అయిన హబక్కు చేసిన ప్రార్థన జీవితం మాకు కావాలి, మాకు అనుగ్రహించు ప్రభా. మర్మయుక్తమైనటువంటి మాటలతో, మర్మయుక్తమైనటువంటి సంవాదనతో ఈరోజు మమ్మల్ని బలపరిచావు తండ్రికి స్తోత్రాలు. అయ్యా, నీ రాకడ రాబోతుంది అయ్యా, సూచనలు కనబడుతున్నాయి ప్రభా. అయ్యా, అయినా మాలో భయం లేదయ్యా, మాకు భయం లేదయ్యా. ఆయనైతే భయపడినాడు హబక్కు, అయితే మాకు భయం కలగజేయి. మేము నూతన స్వభావం కలిగి జీవించడం కృప దయచేయి. నూతన నాయన ప్రవర్తనతో జీవించి నిన్ను మహిమపించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని ఈ టీవీ ఛానల్కి ఎదురుగా కూర్చున్న వారిని, ఈ శిబిరంలో ఉన్న వారిని మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నీ ఆత్మతో, నీ అభిషేకంతో మమ్మల్ని నింపి ప్రార్థన జీవితాలు మాకు అనుకరించి మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన మీ పాసన ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధాన